హలో నమస్తే, వెల్కమ్ టు నవచైతన్యం న్యూస్. నేను మీ సురేష్. చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ అభిమానులు ఆయన ఒక విజనరీ లీడర్గా, హైదరాబాదు మహానగరాన్ని నిర్మించిన ఒక గొప్ప ప్రదాతగా, రాజకీయ దురంధరుడిగా ఇలా చాలా రకాలుగా ఆయన ఎలివేట్ చేస్తూ ఉంటారు. చాలా వేదికలపైన తనని తాను కూడా సొంతగా ఎలివేట్ చేసుకుంటూ వచ్చారు చంద్రబాబు నాయుడు గారు. కానీ ఒక్కొక్కసారి ఆయన చేసే పనులు చూస్తుంటే ప్రతిపక్షానికే ఆయనే అస్త్రం ఇచ్చి తన పైన ప్రయోగించుకునేలాగా చేశారు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే నిన్న తమిళనాడులో ఎన్నికల ప్రచారానికి వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు. అక్కడ ఆ ప్రచారంలో ఆయన చేసినటువంటి గొప్పలు అలాగే అనిపిస్తూ ఉంటాయి. అక్కడ అన్నా డిఎంకే పార్టీకి, అంటే ఎన్డీఏ కూటమిలో ఆ పార్టీ భాగస్వామిగా ఉంది. అలాగే వాళ్ళకు మద్దతుగా అక్కడ ఉన్నటువంటి ఒక నాయకుడిని గెలిపించడానికి ఆయన అక్కడికి వెళ్ళి ప్రచారం చేశారు. ఏపీలో జరుగుతున్నటువంటి పరిపాలన గురించి అక్కడ చాలా గొప్పగా చెప్పారు. బీజేపీ ప్రభుత్వాన్ని ఎలివేట్ చేసుకుంటూ వచ్చారు. ఇక్కడ దీన్ని కొంతమంది పొత్తులో భాగంగా వెళ్ళారు, ఆ బాధ్యత చంద్రబాబు నాయుడు గారి పైన ఉంది అని చెప్పుకొస్తుంటారు. కానీ ఒకసారి మనం వెనక్కి వెళ్ళి చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారు గతంలో 2014లో ఇదే ఎన్డీఏతో పొత్తు పెట్టుకున్నప్పుడు వారికి మధ్య రాజకీయ విభేదాలు తలెత్తినప్పుడు కేంద్ర మంత్రి అమిత్ షాను సైతం ఏపీలో అడుగు పెట్టకుండా చేసినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అంత ధైర్య సాహసాలు ఆయన మాత్రమే చేయగలుగుతారంటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఆయనతో పొత్తు పెట్టుకున్నా మంచిగా ఉంటే మంచిగానే ఉంటుంది, చెడుగా ఉంటే అదే స్థాయిలో ఆయన కూడా దాన్ని ప్రదర్శించగలుగుతారు. అయితే ఇప్పుడు ఈ విషయాన్ని మనం ఎందుకు చెప్పుకొస్తున్నాము అంటే, పొత్తులో భాగంగానే ఇప్పుడు ఆయన తమిళనాడుకి వెళ్ళి ప్రచారం చేశారు. ఏపీలో ఏపీ కాదు, ఒక తెలంగాణ, ఏపీ, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంత ఇమేజ్ ఉన్నటువంటి నాయకుడు తమిళనాడులో వెళ్ళి రేపు అధికారంలోకి వస్తుందో రాదో తెలియనటువంటి ఒక పార్టీకి ఎంత కూటమిలో ఉంటే మాత్రం అక్కడికి వెళ్ళి ప్రచారం చేయటం అవసరమా? మనకనే సొంత పార్టీ శ్రేణులే కుసకుసలాడుకుంటున్నారట. ఎందుకు అంటే అక్కడ అప్పుడు డిఎంకే పార్టీ ఫార్మింగ్లో ఉంది, అధికారంలో ఉంది. రేపు కూడా 120-130 సీట్లతో అక్కడ అధికారంలోకి వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. అలాగే సినీ యాక్టర్ విజయ్ దళపతి కూడా అక్కడ పార్టీ పెట్టారు, టీవీకే పార్టీ. మరి ఆ పార్టీ కూడా మరి సీట్లు తక్కువైనా అక్కడ అది ఇప్పుడు కొన్ని సీట్లు గెలుచుకోబోతూ ఉంది. మరి అన్నా డిఎంకే పరిస్థితి చాలా తక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఆయన అక్కడికి వెళ్ళి స్టాలిన్ని విమర్శించటం, అలాగే విజయ్ని విమర్శించటం. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు స్టాలిన్తో మెయింటైన్ చేస్తున్నటువంటి ఆ ఇమేజ్ని కొంచెం తగ్గించుకున్నట్టుగానే అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఎంత బీజేపీ చెప్పినప్పటికీ కూడా, ఎంత పొత్తులో ఉన్నప్పటికీ కూడా అంత విజనరీ లీడర్ అలా డైరెక్ట్గా వెళ్ళిపోయి ఆ ప్రచారం చేస్తున్నారే, అంత గొప్పలు చెప్తున్నారే, రేపొద్దున పొరపాటున కాదు, ఖచ్చితంగా అక్కడ డిఎంకే పార్టీ అధికారంలోకి వస్తుంది. అధికారంలోకి వస్తే ఖచ్చితంగా వైసీపీ దీన్ని ప్రచార అస్త్రంగా వాడుకుంటుంది. తమిళనాడు వెళ్ళి ఈయన చేసినటువంటి ప్రచారాన్ని ఖచ్చితంగా మరి ఏపీలో రాబోయే ఎన్నికల్లో వైసీపీ ఖచ్చితంగా వాడుకుంటుంది. డిఎంకే అధికారంలోకి వస్తే అది ఇండియా కూటమిలో భాగస్వామ్యంగా ఉంది కాబట్టి, సనాతన ధర్మానికి అన్నిటికీ వ్యతిరేకం కాబట్టి అది కూడా అక్కడ సనాతన ధర్మం అనే స్లోగన్ కూడా ఓడిపోయినట్టే. పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు వెళ్ళి ఓడిపోతే ఆ పార్టీ అక్కడ ఓడిపోయినా గెలిచినా పెద్ద ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఒక ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి పార్టీ, చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక విజనరీ లీడర్ పోషించుకుంటూ వస్తున్నటువంటి పార్టీ, ఆంధ్రప్రదేశ్లో అతి బలమైన పార్టీ, ఓటు బ్యాంకింగ్ కలిగినటువంటి పార్టీ. రేపు తెలంగాణలో కూడా ఆ పార్టీలో సరైన లీడర్ నుంచో పెడితే ఖచ్చితంగా గట్టి పోటీనిచ్చేటువంటి పార్టీ అది. మరి అలాంటి పార్టీ ఎంత బీజేపీ చెప్తే మాత్రం అలా వెళ్ళిపోవడమేనా? సొంత నిర్ణయాలు తీసుకోవడం, ఇక మన సొంత నిర్ణయం అంటూ లేకుండా కేవలం వాళ్ళు చెప్తే చేసినట్టేనా అనిపిస్తుంది. ఎందుకంటే తమిళనాడు వెళ్ళి ఏం ప్రచారం చేశారో, ఏం గొప్పలు చెప్పారో అక్కడ మనం చూద్దాం. డబుల్ ఇంజిన్తో ప్రగతి పదం, ఏపీనే నిదర్శనం, అభివృద్ధి కావాలంటే ఎన్డీఏకు ఓటేయండి, మహిళా బిల్లుకు మోకాలొడ్డి డిఎంకే ఏం సాధించిందని చెప్పి డిఎంకే పార్టీని ఆయన విమర్శించారు. అబ్బో, ఇంకేం చెప్పినటువంటి గొప్పలో నిజంగా మన ఏపీ వాళ్ళు నోరెళ్ళ పెట్టాల్సిందే. తమిళనాడు ప్రజలు రాజకీయ చైతన్యవంతులు, వారికి అన్నీ తెలుసు. ఇలాంటి వాళ్ళు ఎంతమంది ప్రచారం చేసినా అక్కడ ఎవరికి తీర్పు ఇవ్వాలనేది వారికి ఒక క్లారిటీ ఉంటుంది. ఇక్కడ మన దగ్గరే మనకు క్లారిటీ లేదు. ఒకసారి చూద్దాం ఏం మాట్లాడారో చూసి మాట్లాడదాం. కేంద్రం నిధులిచ్చినా ఇక్కడ ప్రభుత్వం తీసుకోవట్లేదు. తమిళనాడు ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రావడంతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో దూసుకుపోతుందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ ఫలితం ఎలా ఉంటుందో తమ రాష్ట్రాన్ని చూసి తెలుసుకోవచ్చునన్నారు. మీకు ఎలాంటి అభివృద్ధి కావాలంటే ఎన్డీఏను గెలిపించాలని తమిళనాడు ఓటర్లకు పిలుపునిచ్చారు. తమిళనాడు ప్రజలారా, ఇక్కడ మా ఏపీలో జరిగిన అభివృద్ధి ఏంటయ్యా అంటే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు గడుస్తున్నా మా రైతులకి గిట్టుబాటు ధర మా ప్రభుత్వం కల్పించలేకపోయింది. కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉండి ఇక్కడ మా పార్టీ రైతుల పక్షాన సాధించింది ఏమీ లేదు. కరువు పని ఉపాధిలో ఇప్పటి వరకు కనీసం డబ్బులు కూడా పడలేదు. ఇక రోడ్ల వ్యవహారానికి వస్తే గత ప్రభుత్వాన్ని విమర్శించినటువంటి ఈ కూటమి ప్రభుత్వం, ఈ తెలుగుదేశం పార్టీ నేతలు, ఈ జనసేన పార్టీ నేతలు ఆ రోడ్లను వేయకపోక ఓన్లీ ప్యాచ్ వర్కే కోట్లు ఇక్కడ దారబోసి వాటికి ప్యాచ్ వర్క్ వేస్తున్నారు, డైరెక్ట్గా రోడ్లు వేయకుండా. ఇకపోతే ఉచిత బస్సు పథకం పెట్టి ఆటో డ్రైవర్లు పొట్టగొట్టారు. బోల్డంత లాస్ ఆర్టీసీలో నడుస్తూ ఉంది ఉచిత బస్సుతో విధానంతో. అలాగే ఇంకా చాలా చాలా ఉన్నాయి. సరే, ఆయన అభివృద్ధి గురించి మాట్లాడారు. ఇంకా ఆయన ఏం మాట్లాడారో ఇంకా చూద్దాం. ఇంకా చాలా కామెంట్స్ డెప్త్గా చేశారు ఆయన. ఏంటంటే ఇక్కడ చూడండి, అవినీతి అప్పులు భారమేనా మీ గొప్ప? ఎవరిని అంటున్నారు? ఈ డిఎంకే పార్టీని విమర్శిస్తున్నారు మన చంద్రబాబు నాయుడు గారు. విమానాశ్రయాలతో ఉద్యోగాల కల్పన ఉంటుంది, కానీ చెన్నైలో విమానాశ్రయం అభివృద్ధి చెందలేదు. రాష్ట్రంలో కొత్త విమానాశ్రయాల నిర్మాణంలో స్టాలిన్ సర్కార్ విఫలమైంది. కేంద్రం తమిళనాడుకు సహకరించినా డిఎంకే సరిగా వాడుకోలేదు. అవినీతి, శాంతి భద్రతల సమస్య, డ్రగ్స్, ప్రజలపై అప్పుల భారం తప్ప డిఎంకే ఏం సాధించింది అని ఆయన ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు 2014లో రాష్ట్రం విడిపోయినప్పుడు మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చేశారు. మా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేశారు. అసలు మా రాష్ట్రానికి ఇప్పటి వరకు ఒక రాజధాని లేదు. ఆయన రాజధాని నిర్మిస్తారని చెప్పి ఓటేశారు. మరి మీరు సాధించింది ఏంటి? స్టాలిన్ గారు ఉద్యోగాలు కల్పించలేకపోతామన్నారు. మీరు ఇక్కడ ఉద్యోగాలు మేము కల్పించలేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఎంతమందికి నిరుద్యోగ భృతి ఇచ్చారు? ఈ 2 సంవత్సరాల్లో ఎంత మీరు నిరుద్యోగులకు బాకీ పడ్డారు? ఏడాదికి ఒక జాబు క్యాలెండర్ విడుదల చేస్తానన్నారు. 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నారు. అంటే ఏడాదికి 4 లక్షలు సుమారు చొప్పున. మరి నిరుద్యోగాలు ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చారు? ఇది కూడా మా ఏపీ ప్రజలకు మీరు సమాధానం చెప్పాలి. ఎందుకంటే తమిళనాడు వెళ్ళి మీరు స్టాలిన్ గారు విమర్శించారు కాబట్టి. అంటే తమిళనాడు స్టాలిన్ గారు విమర్శిస్తే మాకేంటయ్యా అంటే, మీరు అక్కడ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు కాబట్టి మేము మిమ్మల్ని అడుగుతున్నాం. తమిళనాడు ప్రజలకు కూడా ఇదే అర్థమవుతుంది. మా లాంటి బాధలు వాళ్ళు పడకూడదని మేము కూడా అడుగుతున్నాం. అలాగే ఇక్కడ మహిళలపై 50%, ఎస్సీలపై 30% నేరాలు పెరిగాయి. ఒక్కో మద్యం సీసాపై 10 అదనంగా వసూలు చేసి దోపిడీకి పాల్పడుతున్నారు. మరి మన మద్యం విధానం ఎలా ఉంది? గత ప్రభుత్వ విధానాన్ని విమర్శించినటువంటి మీరు ఊరూరా బెల్ట్ షాపులు తయారు చేశారు. మరి ఇక్కడ మద్యం షాపులో ఒక రేటు అయితే బెల్ట్ షాపులో మరొక రేటు. ఈ మద్యం షాపులలో సిండికేట్ గొలుసు వ్యాపారాలు చేస్తున్నారు బెల్ట్ షాపులతో కలిసి. మరి మనల్ని ఏమనాలి? మరోవైపు హిందూ ధర్మాన్ని ఎగతాళి చేస్తున్నారు. కాంగ్రెస్కు వ్యతిరేకంగా అన్నాదురై డిఎంకే పెడితే ఇప్పుడు స్టాలిన్ అదే కాంగ్రెస్తో కలిసి ఎన్నికల్లో పనిచేస్తున్నారు. అంటే కాంగ్రెస్కి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీని ఎన్టీ రామారావు గారు స్థాపించారు. మరి మనం గతంలో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోలేదా? కాంగ్రెస్లోంచి వచ్చిన ఎమ్మెల్యేలు మనం చేర్చుకోలేదా? ఇంకా ఇక్కడ చూడండి, ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్. కాంగ్రెస్కు వ్యతిరేకంగా అన్నాదురై డిఎంకే పెడితే ఇప్పుడు స్టాలిన్ అదే కాంగ్రెస్తో కలిసి ఎన్నికల్లో పనిచేస్తున్నారు అంటున్నారు. ఆయన లేరు కాబట్టి ఈయన పనిచేస్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారిని అన్ని మాటలు అన్నటువంటి పవన్ కళ్యాణ్ గారితో మీరు ఎందుకు పొత్తు పెట్టుకొని అధికారంలోకి వచ్చారు? బీజేపీని తరిమి కొట్టండి అని పిలుపునిచ్చినటువంటి బీజేపీ పార్టీతో మీరెందుకు పొత్తు పెట్టుకున్నారు? ఏపీ ప్రజలు అడుగుతున్నారు ఈ మాటనే. తమిళనాడులో కేంద్ర ప్రభుత్వమే 40 కిలోమీటర్ రహదారులు నిర్మించిందని గుర్తు చేశారు. అవును, మరి ఏపీలో కూడా నిర్మిస్తే వాళ్ళే నిర్మించాలి కదా. రాష్ట్ర ప్రభుత్వం డబ్బులేం ఉండవు కదా. కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తేనే రోడ్లు. తమిళనాడులో మీరు ఏదైతే చెప్పారో ఏపీలో కూడా అదే వర్తిస్తుంది. రేపొద్దున కనుక మీరు ఏపీలో రోడ్లు వేసాం మేము మా ప్రభుత్వం అని మీరు ప్రచారం చేస్తే ఖచ్చితంగా ఇది సెంట్రల్ గవర్నమెంట్ వేసిందని మేము గుర్తు చేస్తాం. మీరు కూడా ఇదే మాట చెప్పాలి ఎన్నికల్లో. గతంలో జయలలితల కోసం కోయంబత్తూరుకు వచ్చి ఎన్నికల ప్రచారం చేశా. తర్వాత ముఖ్యమంత్రిగా ఆమె ప్రమాణ స్వీకారానికి వచ్చా. ఇప్పుడు కూడా గెలిచేది ఎన్డీఏనే. ఈ
ఈ ఎన్నికలు టీవీకే అధ్యక్షుడు విజయ్కు పరీక్షలు లాంటివని చంద్రబాబు చెప్పారు. ఇక సభల్లో ఎన్డీఏ శ్రేణుల నుంచి చంద్రబాబు పుట్టిన శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. మీకు అభివృద్ధి కావాలా, ఉద్యోగావకాశాలు కావాలా, అలాగైతే కేంద్రంలో మోదీ ఉండాలి, రాష్ట్రంలో జయలలిత పాలన రావాలి, అందుకోసం ఎన్డీఏని గెలిపించండి అంటే చంద్రబాబు తమిళంలో మాట్లాడి శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. కాసేపు ఆయన తమిళంలో మాట్లాడలేరండి. అందుకే ఆయన చెప్తున్నారు. అయితే జయలలిత గారు బాగా పరిపాలించారు. తమిళనాడులో జయలలిత గారు అధికారంలో ఉన్నప్పుడు అమ్మా క్యాంటీన్లు అని చెప్పి పెట్టారు. దానికి సీక్వెలే అన్నా క్యాంటీన్. చాలామంది ప్రజలకి తక్కువ ధరకే భోజనం ఆమె పెట్టి చాలామంది ముఠా కార్మికులకి అలాగే భిక్షాటన చేసే వాళ్ళకి ఆమె ఒక అమ్మలాగా ఆ క్యాంటీన్ పెట్టి ఆమె నడిపారు. చాలా విలువలతో నడిపారు. కొన్ని ఎలిగేషన్స్ వచ్చినప్పటికీ కూడా కొన్ని మంచి పనులు ఆమె చేశారు. తర్వాత ఆమె పెట్టినటువంటి క్యాంటీన్ని వాటిని కూడా స్టాలిన్ గారు కొనసాగిస్తూనే వచ్చారు. ఇక పేర్లు మార్చడం కానీ పథకాల పేర్లు ఏవీ లేదు. ఆయన సాధారణంగా కొన్ని కొనసాగించుకుంటూనే వచ్చారు. కానీ మన ఏపీ రాజకీయాల్లో అలా జరగదు. ఆయన అమ్మఒడి అని పెడితే ఈయన తల్లికి వందనం అని పెట్టారు. పథకాల పేర్లు మార్చారు. సో ఎంత ఈ రాజకీయం అంతా వేరే, తర్వాత మాట్లాడదాం. ఇక ఇది ఇలా ఆయన రకరకాల విమర్శలు చేసుకుంటూ వచ్చారు. ఖచ్చితంగా మీరు చెప్పినటువంటి గొప్పలు రేపు నీటి మీద బుడకలా తేలిపోతూ ఉంటాయి. ఎందుకంటే ఖచ్చితంగా అక్కడ తమిళ ప్రజలు మళ్ళీ డిఎంకే పార్టీకే అధికారాన్ని కట్టుబెట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇది రేపు ప్రచారాస్త్రంగా వైసీపీకి మారబోతుంది. ఒకవేళ అలా మారితే, ఒకవేళ డిఎంకే పార్టీ అధికారంలోకి వచ్చి అన్నా డిఎంకే ఓడిపోతే, ఎన్నికల్లో ఓటమి పాలైతే మరి చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏంటి? ఎంత పొరుగు పోతుంది? ఇంత విజనరీ లీడరు సొంతగా ఆయన అది ఓడిపోతుందా లేదా అనేది ఆయనకు ఒక ఐడియా ఉంటుంది. ఖచ్చితంగా ఆయనకి మనసాక్షికి తెలుసు. కాబట్టి ఆయన మనసాక్షికి అనుకూలంగా ఆయన పనిచేస్తే మంచి రిజల్ట్ వస్తుంది. చంద్రబాబు నాయుడు గారికి ఆ విజనరీ ఉంది, దాన్ని నమ్మొచ్చు. కానీ కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన ఈ ప్రచారానికి వెళ్ళారు. ఇప్పుడు ఇది కూటమి పార్టీకి మైలేజ్కి తగ్గింది అంటానికంటే కూడా తెలుగుదేశం పార్టీకి మైలేజ్ తగ్గిస్తుంది, చంద్రబాబు నాయుడు గారి క్యాపబిలిటీ దెబ్బతింటుంది అనేది స్పష్టంగా చెప్పచ్చు. సో ఏదేమైనా చూద్దాం రేపు ఎన్నికల్లో ఏది రిజల్ట్ వస్తుందో పరిస్థితి ఏంటనేది.